ఎవరిది తప్పు అంటారు అసలు ఈ ఇష్యూలో? ఇద్దరిది తప్పే. తప్పు వేరు, నేరం వేరు. నేరానికి శిక్ష చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు. తప్పు సామాజిక కోణంలో ఒక పెళ్ళైన వ్యక్తి ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం, సో ఆయనకి తప్పే. అలాగే పెళ్ళయిందని తెలిసి పిల్లలున్నారని తెలిసి అతనితో సంబంధం పెట్టుకోవడం అమ్మాయి తప్పు అవుతుంది. సో ఇలా ఇద్దరు తప్పు ఉన్నప్పుడు ఇక్కడ విక్టిమ్ ఎవరైనా ఉన్నారంటే అది భార్య. ఆవిడ చాలా సఫర్ అయి ఉంటారు. ఏమన్నా కేసులు పెడితే ఆవిడ పెట్టాలి, ఆవిడ వేయాలి వీళ్ళిద్దరికి శిక్ష ఏదైనా ఇస్తే. మన చట్టంలో ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పుల్లో అడల్ట్ అయ్యాక పెళ్లితో సంబంధం లేదు, ఎవరు సంబంధాలు పెట్టుకున్నా అది తప్పు అయి ఉండొచ్చు సామాజికంగా నైతికంగా, కానీ చట్ట ప్రకారం మేము శిక్షించలేము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. కావాలంటే మీరు విడాకులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. సో దీంట్లో కొంత మంది ఇలా వాడుకుంటున్నారనే విషయం ఒకటైతే, ఇంకొకటి ఆయన సామాజిక పరంగా ఆయన 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కాబట్టి ఆయన సరే ఇంకో పెళ్లి చేసుకుందాం ఒకవేళ అమ్మాయి వచ్చింది అనుకున్నారేమో, ఆర్ ఎల్స్ వీళ్ళే ట్రై చేశారేమో తెలియదు. మరి ఈవిడ వీళ్ళ తల్లి, ఆయనకి వీళ్ళు హిందువులే కదా, వీళ్ళకి తెలుసు కదా ఒక పెళ్ళైన వాడిని పెళ్లి, అది కూడా ఏ వయసులో అంత పెద్ద ఆయన్ని ఎలా పెళ్లి చేసుకోమని అడుగుతారు, ఎలా ప్రేమించమని అడుగుతారు. ఎంత కెరీర్ ఇంపార్టెంట్ అయినా సరే అది అంత చూడడానికి ఇది అనిపించట్లేదు. ఎందుకంటే ఏమీ లేకుండా ఈవిడ ఆయన వెంబడబడిందా, ఆయన ఈవిడ వెంబడబడ్డారా అనే విషయాలు మనకి క్లియర్ కట్గా తెలియవు. బట్ మనకు వస్తున్న సాక్ష్యాల్లో చాలా క్లియర్ కట్గా ఈవిడ ఆయన ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటున్నాను, ఆయన గుర్తొస్తున్నారు, ఇలాంటి మాటలన్నీ వాడింది. సో మేబీ ఆవిడ దగ్గర కూడా కొన్ని సాక్ష్యాలు ఉండొచ్చు, మేబీ జానీ మాస్టర్ నువ్వు కావాలని అడిగేసి ఉండొచ్చు. బట్ ఏది ముందు జరిగింది, ఏది వెనకాల జరిగింది, ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా జరిగింది. కానీ ఇది ఎఫ్ఐఆరా రేపా ఎవరికైనా చిన్నపిల్లడికైనా అర్థమైపోతుంది ఇది ఎఫ్ఐఆర్ అని. కాకపోతే నా కన్సెంట్ ఉన్నా సరే, నేను ఇష్టపడినా సరే, నేను మైనర్ అయిన టైంలో కనుక జరుగుంటే అది రేపు కిందకే వస్తుంది, కాబట్టి నేను ఆలకలా బొక్కలా ఇస్తాం అని చెప్పి ఒక అవకాశవాదంతో దీన్ని, అంటే సెక్షన్ ఉంది కదా అని శిక్షని వేయించడానికి ప్రయత్నం అనమాట. కానీ అది ఆ టైంలో జరిగిందా లేకపోతే తర్వాత జరిగిందా అనేదానికి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు పోక్సో కేసు పెట్టారు కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈవిడ ప్రూవ్ చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ఆవిడ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి చూడండి, నాకు అప్పుడు 17 సంవత్సరాల 364 రోజులే, 65 రోజులు కాదు, ఒకరోజు తేడా ఉంది, ఆ రోజున పలానా టైంలో పలానా రాజ్యంలో పలానా రకంగా జరిగింది అనేదన్నా ఆవిడ ప్రూవ్ చేసుకుని అది ఆవిడ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ జనరల్గా పోక్సో కేసులో అక్యూజ్డ్ మీద పడుతుంది అనమాట, జస్ట్ ఒకసారి పెట్టేస్తే చాలు. కానీ విచిత్రమైన ఏంటంటే పోక్సో పెట్టిన తర్వాత దాని గురించి మనం మాట్లాడం, కానీ ఈరోజు మనం మాట్లాడుతున్నది ఆవిడిచ్చిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ లేవనెత్తిన ప్రశ్నలు, ఆవిడ అడిగినప్పుడు ఆవిడ దాటేసిన సమాధానాలు, వీటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆ పోక్సో కేసు దాని గురించి మాట్లాడితే అది మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సో అది మనం మాట్లాడద్దు. ఆవిడ బేసికలీ చాలామంది రావడానికి ఇష్టపడరు, ఆవిడే వచ్చింది, ఆవిడే ముసుగు తీసేనంది, ఆవిడే మాట్లాడుతున్న ధైర్యం, ఆమె ఫైటర్ అంది, రైట్. ఇప్పుడు నువ్వే మీడియా ముఖంగా వచ్చావు కాబట్టి మీడియాలో అడుగుతారు మరి ప్రశ్నలు. ఆవిడనేమి మనం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో వల్గర్గా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఆవిడ లేవనెత్తిన ప్రశ్నలకి సహేతుకరంగా మన సమాధానాలు చెప్పచ్చు, మనం ఆవిడని కూడా తిరిగి చక్కటి పార్లమెంటరీ లాంగ్వేజ్లోనే క్వశ్చన్ అడగవచ్చు.